హాయ్ హలో అండి. నిన్న స్పెషల్గా మా ఇంట్లో అయితే చికెన్ కబాబ్ రెసిపీ అయితే చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే నీట్గా చికెన్ అయితే కనుక్కునేసి మనమైతే చికెన్ కబాబ్ మసాలా అయితే యాడ్ చేసేస్తున్నాం అనమాట. చికెన్ కబాబ్ మసాలా మేమైతే 2 to 3 ప్యాకెట్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి. ఇన్ కేస్ మీకు స్పైసీ వద్దనుకుంటే చూసి మరీ వేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాం అనమాట. దీని తర్వాత మేము 2 to 3 స్పూన్స్ ఆఫ్ మైదా కూడా యాడ్ చేస్తున్నాము. 2 స్పూన్స్ ఆఫ్ మైదా తర్వాత మేమైతే 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. 2 స్పూన్స్ బియ్యం పిండి తర్వాత కార్న్ఫ్లవర్ అనేది కూడా 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ కూడా మీరు వేసుకోవచ్చు. లేదా మీకు సరిపోకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. రియలీ ట్రస్ట్ మీ, నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. రియల్గా చాలా అంటే చాలా బాగా వస్తుంది. అలానే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క రవ్వ పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసుకుంటాము. అలానే గరం మసాలా కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మీకు ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి చూసుకోండి. అలానే చికెన్ మసాలా కూడా మేము యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. ఫైనల్గా ఇవన్నీ వేసుకున్నాక దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే అండి, తెల్ల నువ్వులు. ఇది వేస్తే టేస్ట్ ఉంటుందండి. రియల్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతల్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుందండి. అండ్ ఫైనల్గా అయితే ఒక్క రవ్వ ఉప్పు వేసుకుని అంటాము. ఉప్పు వేసుకునేసిన తర్వాత ఫైనల్గా అంతా మనం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకునేసిన తర్వాత మనకి ఇంకేమైనా సరిపోకపోతే ఇంకా యాడ్ చేసేసుకోవచ్చు. ఇన్కేస్ వద్దు అనుకుంటే లైట్గా అయితే మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాం. ఆయిల్ ఎందుకు యాడ్ చేసుకుంటామంటే చికెన్కి మసాలా అనేది బాగా పడుతుంది కాబట్టి లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇన్కేస్ ఆయిల్ నచ్చిన వాళ్ళు వాటర్ కూడా యాడ్ చేసుకుంటారనమాట. సో మనకి ఇంగ్రీడియంట్ అనేది కొంచెం మనకి వేయడానికి సరిపోయేటట్టు ఉంటే కూడా చాలు. సో ఫైనల్గా అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకునేసి మనం రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా అయితే మనకి వాటర్ ఏమైనా సరిపోకపోయినా మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ మేమైతే ఫైనల్గా లైట్గా హాఫ్ లెమన్ అయితే పిండుతున్నాం అనమాట. ఈ లెమన్ పిండితే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా అయితే 2 పచ్చిమిర్చి అడ్డంగా కోసి వేసేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి అయితే ట్రై చేయండి, మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. అండ్ ఫైనల్గా అయితే మేము ఫ్రై చేశాక ఫైనల్ పీస్ అయితే ఇలా ఉండింది. చాలా క్రిస్పీగా చాలా ఎమ్మీగా అయితే ఉండింది. మీరైతే ఫైనల్గా ఒక్కసారి చేసుకొని తినండి. లైట్గా లెమన్ పిండుకొని ఆనియన్ ఎత్తుకొని తింటుంటే వేరే లెవెల్గా ఉందండి. ట్రస్ట్ మీ, సూపర్ అంటే సూపర్గా ఉంది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.